అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోన్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి రాజారెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది. మతి భ్రమించింది. మతి భ్రమించినందుకే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి పైన, ఎన్డీఏ అభ్యర్థి పైన అసత్యమైన ఆరోపణలు చేస్తున్నాడు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం మంత్రి గారికి, రాజారెడ్డికి, అయా ఆకాశం పైన ఉమ్మేస్తే తిరిగి అది నీ ముఖం పైనే పడుతుంది, ఆకాశానికి పోదని చెప్పేసి తెలుసుకో. నువ్వు ఏదో అసత్యమైన ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మించాలని చూస్తే నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు, నీ మాటలు వినరు డోన్ నియోజకవర్గ ప్రజలని మంత్రి గారికి తెలియజేస్తున్నాం. నువ్వు పదే పదే అభివృద్ధి అంటున్నావు. నీ అభివృద్ధి ఏది కూడా ప్రజలకు పనికిరాని అభివృద్ధిని నువ్వు చేసినావు. నీ అభివృద్ధి అంతా కూడా పేదవాళ్ళకు ఉపయోగపడని అభివృద్ధిని నువ్వు చేసినావు ఈ నియోజకవర్గంలో. లేదంటే గెస్ట్ హౌస్ కడుతున్నావు డోన్లో, లేదంటే ఇండోర్ స్టేడియం కడుతున్నావు డోన్లో, స్విమ్మింగ్ పూల్ కట్టినావు డోన్లో. ఇదేనా నీ అభివృద్ధి అంటే? ఈ సందర్భంగా మంత్రిని మేము ప్రశ్నిస్తున్నాం. కోట్ల వాళ్ళు కానీ కేఈ వాళ్ళు కానీ చేసిన అభివృద్ధిని ఒక చూడు, నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. ఆ అభివృద్ధి అది అభివృద్ధి పేదవాళ్ళకు ఉపయోగపడాలా, ప్రజల జీవనాధారాన్ని మరి మెరుగుపరచాలా, ప్రజలకు ఉపాధి అవకాశాలు కలగాల. అట్లాంటి అభివృద్ధిని చేయాలంటే నువ్వు చెరువుల గట్లపైన నీ కాంట్రాక్టుల కోసం మరి టూరిజం హోటళ్ళను కట్టి ఇదే అభివృద్ధి అని చెప్తావు. అయ్యా చెరువులకు నీళ్లు నింపాయంటే చెరువులకు నీళ్లు నింపవు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మరి కేఈ కృష్ణమూర్తి గారు పెద్దలు డోన్ ప్రాంతాన్ని, కరువు ప్రాంతం నుంచి రైతులను రక్షించాలని ఆ రోజు 68 చెరువులకు నీళ్ళు ఇవ్వాలని కార్యక్రమం తెచ్చి 70% పనులు పూర్తి చేస్తే నీ అసమర్థత, చేతగానితనం వల్ల ఈరోజు కూడా ఏ ఒక్క చెరువుకు నీళ్లు రాలేదు. ఛాలెంజ్ విసురుతున్నాం, రా. 30% పనులు కూడా నువ్వు పూర్తి చేయలేని వాడివి. నువ్వు డోన్ నియోజకవర్గంలో అభివృద్ధిని గురించి మాట్లాడతావా? కోట్ల వాళ్ళను గురించి విమర్శ చేస్తావా? లద్దగిరికి రోడ్డు వేయలేదని చెప్తావా? లేదంటే కోట్ల కేఈ వాళ్ళు ఫ్యాక్షన్ను ప్రోత్సహించినారని చెప్తావా? ఇది ఎంత మాత్రం మరి సమంజసము మంత్రి గారని ఈ సందర్భంగా నేను మంత్రి గారిని అడుగుతున్నాను. నువ్వు ఇంకొక విషయం, నువ్వు అసలు సంయమనాన్ని కోల్పోతున్నావు. ఓటమి భయం పట్టుకుంది. నీ పార్టీని వదిలిపెట్టి మరి ఒక మంచి నాయకుడు, డోన్ నియోజకవర్గానికి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చినారని చెప్పేసి ఆయన గెలుపు కోసం వచ్చిన వాళ్ళందరినీ నువ్వు వెన్నుపోటుదారులు అంటావా? వాళ్ళ అంతు చూస్తానంటావా? వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటావా? నిన్ను విమర్శ చేసే వాళ్ళను, ప్రజాస్వామ్య పద్ధతుల్లో విమర్శ చేసే వాళ్ళందరినీ నువ్వు బెదిరిస్తావా? నువ్వు బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. నీ బెదిరింపులకు ఖచ్చితంగా మేము నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము. రేపు ఈ ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో నిన్ను చిత్తుగా ఓడించేదానికి డోన్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు మరి సిద్ధంగా ఉన్నారని ఈరోజు డోన్ ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజల ఆత్మాభిమానానికి, నీ దురహంకారానికి, నీ జమీందారు పెత్తనానికే ఈ ఎన్నికల్లో యుద్ధం జరుగుతుంది. కాబట్టే ఈరోజు డోన్ పట్టణంలో ఉన్న వైశ్య సోదరులు, కాపు సోదరులు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు. నువ్వు ఓటమి ఖాయమైపోయింది. నువ్వు తప్పనిసరిగా ఓడిపోతావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు 1962లో డోన్లో మరి ఐటీఐని తీసుకొచ్చి ఆ రోజు కోట్ల వెంకటశెట్టి గారు డోన్ ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ఇక్కడున్న యువత ఎంతోమంది, వేల మంది, లక్షల మంది ఆ ఐటీలో చదివి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ మరి పెద్ద ఎత్తున స్థిరపడిపోతే ఈరోజు ఆ ఐటీఐ పేరు మారుస్తావా? నువ్వు ఇంత దౌర్భాగ్యంగా నువ్వు ప్రవర్తిస్తావా? డోన్ నియోజకవర్గ ప్రజలు, డోన్ ప్రజలు నిన్ను ఆదరిస్తే వారికి అన్యాయం చేస్తావా? కోట్ల వెంకటశెట్టి పేరు ఎందుకు పెట్టలేకపోయినావు నువ్వు ఐటీఐకి? ఎవరు సోమయాజులు? ఎక్కడి వాళ్ళు సోమయాజులు? డోనుకు సోమయాజులకు ఉన్న సంబంధం ఏమి? డోన్ ఐటీఐకి ఆయనకున్న సంబంధం ఏమి? ఎందుకు నువ్వు సోమయాజుల పేరు పెట్టినావు? దానికి సమాధానం చెప్పాలా ఈరోజు డోన్ ప్రజలకు. ఎందుకంటే ఆ రోజు వెంకటశెట్టి గారు 36 ఎకరాల స్థలాన్ని మరి దాన్ని సేకరించి ఐటీఐని తెచ్చి డోన్కు ఒక తలమానికంగా ఆ రోజుల్లోనే ఐటీఐని ఏర్పాటు చేస్తే నీ చేతగంతనానికి నీకు మంత్రి పదవి వచ్చినా, ఆర్థిక మంత్రి పదవి వచ్చినా ఒక్క ఇన్స్టిట్యూషన్ నువ్వు ఈరోజు వరకు తీసుకురాలేదు. ఆ తెచ్చిన వాటికే నువ్వు పేర్లు మారుస్తున్నావు, బోర్డులు మారుస్తున్నావు, లేదంటే ఆ హాస్టల్ కట్టిస్తున్నానని చెప్తున్నావు తప్ప ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ తెచ్చినావా ఏదైనా? లేదంటే ఒక కొత్త పరిశ్రమ తెచ్చినావా? ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి ఒక్క ఉద్యోగం ఏమైనా డోన్ నియోజకవర్గంలో ఉన్న యువతకు ఇచ్చినావా?
కాబట్టి ఇది నువ్వు తప్పనిసరిగా అసమర్థునివి, నువ్వు చేతగాని మంత్రివి కాబట్టి డోన్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు పెద్ద పెద్ద వాళ్ళని చూసినారు. కోట్రక వెంకటశెట్టిని, లేదంటే నీలం సంజీవ్ రెడ్డిని, కోట్రక కృష్ణమూర్తిని, మేకల శేషన్న గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, నీలం సంజీవ్ రెడ్డి, ఇట్లాంటి మహానుభావులను, నీతివంతులను, మరి ప్రజల కోసం పనిచేసే నాయకులను డోన్ నియోజకవర్గ ప్రజలు చూసినారు. నీలాంటి ఒక దౌర్భాగ్యునికి, నీలాంటి ఒక అసమర్థునికి, పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండే, పేదవాళ్లతో కనీసం చేయి కూడా కలపని నీలాంటి వాడికి ఫస్ట్ టైం డోన్ ప్రజలు మోసపోయినారు, అధికారం ఇచ్చినారు. కాబట్టే ఈరోజు నీ పైన తిరుగుబాటు చేస్తున్నారు, నిన్ను ఓడించడానికి సిద్ధపడ్డారని ఈ సందర్భంగా మంత్రిని హెచ్చరిస్తూ, తప్పనిసరిగా విజయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిదే, ఎన్డీఏ అభ్యర్థిదే, కోట్ల విజయభాస్కర్ సూర్యప్రకాష్ రెడ్డి గారే పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.